100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ప్రధాని మోదీ కేబినెట్ కమిటీలలో అత్యంత శక్తివంతమైన రాజకీయ వ్యవహారాల కమిటీ 13 మంది సభ్యులలో ఒకరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఎన్నికల ముందు తెలంగాణకు అనేక ప్రాజెక్టులు తెచ్చిన ఆయన ఎన్నికల తర్వాత కూడా ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో హైదరాబాద్ నుండి గోవా రైలు కోసం ఆయన చేసిన కృషి ఇప్పుడు ఫలించింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ను వేసింది రైల్వే బోర్డు. గోవా పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హైదరాబాద్ నుండి గోవా వెళ్లేందుకు ఒక ప్రత్యేక రైలు వేసింది. కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి గోవా ట్రైన్ కోసం లేఖ రాశారు. దీనిపై నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సికింద్రాబాద్ గోవాకు వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ను వేసింది. ఇది బుధ శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటల 5 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు గోవా చేరుకుంటుంది. ఇక గోవా నుండి గురు శనివారాల్లో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ, షాద్నగర్, జడ్చల్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్, దోన్, గుంతకల్, బళ్ళారి, హోస్పేట్, కొప్పల్, హుబ్లీ మీదుగా మడ్గన్ జంక్షన్ చేరుకుంటుంది. గోవాకు ప్రత్యేకంగా వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ట్రైన్ వేయటంపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై హైదరాబాద్, గోవాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు రైలు ప్రయాణంతో ఖర్చు తగ్గుతుంది. ఇకపై గోవాకు సౌకర్యవంతంగా, సురక్షితంగా వెళ్లి రావచ్చు. దీంతో పర్యాటక ప్రేమికులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.